హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 32వ భాగం. మత్స్యావతార కథ. సోమకాసుర సంహారం. వేదాల రక్షణ. విష్ణువు సప్త ఋషుల నావను వేగంగా ప్రళయ జలధి జలరాశిని చీల్చుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు. మత్స్య వేగానికి జలరాశులు ఉద్ధృతంగా కదులుతూ నీటిలో అలజడి సృష్టించసాగింది. ఆ అలజడికి నీరు అంతర్భాగములో దాగి ఉన్న సోమకాసురుడి నవరంధ్రాలలో జొరబడి ఉక్కిరి బిక్కిరి చేశాయి. సోమకాసురుడు ఊపిరి అందక బాధ భరించలేక నీటిని చీల్చుకుంటూ పైకి వచ్చాడు. 1000 యోజనాల పొడవుగల చేపను చూసి ఆశ్చర్యపోయాడు. తరువాత ఆ మత్స్యావతారములో వచ్చింది శ్రీ మహావిష్ణువు అని, తన నుంచి వేదాలను తీసుకువెళ్ళడానికి వచ్చాడు అని గ్రహించాడు. ఓ నారాయణ, నన్ను సంహరించడానికి వచ్చినట్లున్నావు. నాకు దేవ దానవ మానవ జాతుల వలన కాని, మృగ పశు పక్షి వృక్ష పర్వత సర్ప క్రిమి కీటకాదుల వలన కాని మరణము లేకుండా నా తండ్రి విశ్వావసువు వరం ఇచ్చాడు. అంతేకాదు, బ్రహ్మ వంశస్థుడి వరము పొందిన నన్ను సంహరిస్తే బ్రహ్మహత్య మహాపాతకము నీకు చుట్టుకుంటుంది, వెనక్కి వెళ్ళిపో అని హెచ్చరించాడు. శ్రీహరి ఆ మాటలకు ఆగ్రహించి, సోమకాసుర, నీ తండ్రి నీకు వరమిచ్చే సమయములో నీటిలో సంచరించే జలచరాలను మరిచిపోయాడు. అంతేకాదు, పృథ్వీ వాయువు జలం అగ్ని ఆకాశము వలన నీకు మరణము లేకపోవచ్చును, కానీ వాటి సృష్టికర్త అయిన నా చేతిలో మరణము రాదని నీకు ఇచ్చిన వరములలో లేదు. కనుక మత్స్యావతారి అయిన నేను నిన్ను సంహరించడం బ్రహ్మ ధిక్కారము, బ్రాహ్మణవర ధిక్కారము కాదు. కనుక నాకు బ్రహ్మహత్యా పాతకము రాదు అని నావను వదిలి సోమకాసురునిపై దూకి తన కొమ్ముతో అతడిని నిట్ట నిలువుగా చీల్చి సంహరించాడు. ఆకాశములో దేవతలు జయ జయధ్వానాలు చేస్తుండగా వేదాలు వచ్చి మత్స్యావతార విష్ణువు హస్తాన్ని అలంకరించాయి. బ్రహ్మకు రాత్రి ముగిసి మరో రోజు ఆరంభమైంది. ప్రళయాంధకారం తొలగిపోయింది. పగలు రాగానే నిద్రాదేవి బ్రహ్మను వదిలివేయడంతో ఆవులిస్తూ నిద్రలేచాడు. సూర్యుని కాంతులు నలు దిశలా వ్యాపించసాగాయి. సరస్వతీదేవి మేల్కొని బ్రహ్మ పక్కన గల తన ఆసనము స్వీకరించింది. ప్రాతఃసంధ్య సమయములో గాయత్రీదేవిని ప్రసన్నము చేసుకుంటూ దేవర్షులు మహాగాయత్రి మంత్రానుష్ఠానం ఆరంభించారు. సృష్టి కార్యం ఆరంభించాలి అనుకున్న బ్రహ్మదేవుడు చుట్టూ జలరాశిని చూసి విస్తుబోయాడు. భూమి లేకుండా సృష్టి ఎలా చేయాలి అని ఆందోళన పడుతున్న బ్రహ్మ వద్దకు మత్స్యావతార విష్ణువు వచ్చాడు. శ్రీమన్నారాయణుని గుర్తించి బ్రహ్మ నమస్కరించాడు. బ్రహ్మకు వేదాలను అప్పగిస్తూ, బ్రహ్మదేవ, త్వరలో సూర్యకాంతికి నీరు ఇంకుపోయి భూమి బయటకు వస్తుంది. అప్పుడు నీవు సృష్టి ఆరంభించవచ్చును. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ ముని మనుమడు సోమకాసురుడు నీవు నిద్రపోయే సమయములో వేదాలను నీ నుంచి అపహరించి నీటిలో దాక్కున్నాడు. అతనికి దేవ దానవాది జాతుల వలన కానీ, మృగ పశు వృక్షాదుల వలన మరణం లేకుండా సోమకాసురుని తండ్రి అయిన విశ్వవసువు వరం ఇచ్చాడు. దేవతల కోరికపై వరములో లేని జలచరమైన మత్స్య రూపము దాల్చి సంహరించి తస్కరించిన వేదాలను కాపాడి నీకు అప్పగించాను. అందుకని హెచ్చరిస్తున్నాను నిన్ను. బ్రహ్మల మన్న అహంకారముతో నీవు గాని, నీ మానస పుత్రులు కాని, వారి వంశజులు కాని అసురజాతికి అలవి కాని వరాలు ఇచ్చి ధర్మానికి లోకానికి ఇక్కట్లు ఇబ్బందులు కలిగించవద్దు. అలా చేస్తే మీకు మీ వంశజాలకు వంశక్షయము, పుత్ర శోకము తప్పదు. జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించి అదృశ్యమయ్యాడు. మత్స్యావతారములో విష్ణువు చేసిన హెచ్చరిక పులస్య బ్రహ్మ భార్య హవిర్భువికి నచ్చలేదు. అసురజాతి తన భర్త పులత్స్య బ్రహ్మ నుంచి ఉద్భవించింది. తమ వంశము వారికి వరాలు ఇవ్వడంలో హెచ్చరిస్తాడా శ్రీహరి అని కోపించి, నారాయణ, బ్రహ్మ వంశానికి ఆది పురుషుడవైన నీవే బ్రహ్మవంశ నాశనం, వంశక్షయం చేస్తానంటావా? ఏ అసురజాతికి వరాలు ఇవ్వవద్దన్నావో
ఆ అసుర జాతి వలన నీవు వైకుంఠానికి దూరమై ఇబ్బందులు పడతావు. ఒక్క అసుర జాతిలో తప్ప ఇతర జాతులలో జన్మించి అసురుల వలన అనేక కష్టాలు అనుభవిస్తావు. ఇది నా శాపము అని శపించింది. ఆ మహాపతివ్రత శాపము శ్రీహరి అనేక అవతారాలు ధరించడానికి కారణం అయ్యింది. శ్రీ మహావిష్ణువు ధరించిన అనేక అవతారాలలో 21 అవతారాలు ముఖ్యమైనవి. 21 అవతారాలలో ప్రాముఖ్యత ప్రాచుర్యం పొందిన వివిధ దశావతారాలలో మొదటిదైన మత్స్యావతార కథ మీకు వినిపించాను అని సూత మహర్షి ఆనాటి మహావిష్ణు పురాణ పారాయణం ముగించాడు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.